Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కాల్పుల విరమణను ప్రకటించిన మరుసటి రోజే మధ్యప్రాచ్య రాజకీయ ముఖ చిత్రంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గురువారం నాడు ఇజ్రాయెల్ రక్షణ దళాలు తమ పార్లమెంట్తో నిర్వహించిన ఒక రహస్య నిఘా సమావేశంలో ఇరాన్ కొత్త నాయకత్వంపై సంచలన విశ్లేషణలు అందించాయి. ఇరాన్ యొక్క ప్రస్తుత అధికార యంత్రాంగం మునుపటి కంటే చాలా కఠినమైన తీవ్రవాద వైఖరిని అవలంబిస్తోందని ఐడిఎఫ్ హెచ్చరించింది. ముఖ్యంగా ఇరాన్ అధికారం ఇప్పుడు సాంప్రదాయ మత పెద్దల నుండి కాకుండా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చేతుల్లోకి వెళ్లడం ప్రపంచ దేశాలను ఆందోళనకి గురిచేస్తోంది. గత రాజకీయ నాయకత్వంతో పోలిస్తే ప్రస్తుత ఇరాన్ గార్డ్స్ సైద్ధాంతికంగా మరింత పట్టుబలతో ఉండడమే సైనిక దృఢత్వానికి ప్రదర్శిస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామాల వెనుక 2026 ప్రారంభంలో జరిగిన నాటకీయ సంఘటనలున్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన ఆకస్మిక దాడుల్లో ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ మరణించడం ఆ దేశ చరిత్రలో ఒక కీలక మలుపు. ఈ ఘటన తర్వాత ఇరాన్లో ఒక ఫలవంతమైన పాలన మార్పు వచ్చిందని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇరాన్పై అమెరికా చేపట్టిన సైనిక చర్యల వెనుక ప్రధాన ఉద్దేశం అక్కడి పాలనను మార్చడమే అయినప్పటికీ అగ్రనాయకత్వాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఇరాన్ పాలకవర్గం తన పట్టును కోల్పోలేదు. పైగా మరింత మొండిగా వ్యవహరిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఇరాన్ ప్రజలకు నేరుగా పిలుపునిస్తూ ప్రస్తుతం ఉన్న ఉగ్రవాద పాలనను కూలదోయాలని కోరారు. ఇరాన్లోని పర్షియన్లు, కుర్దూలు, అజరీలు, అహ్వాజీలు, బలూచీలు అందరూ ఏకమై తమ భవిష్యత్తు కోసం వీధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఇరాన్ పౌరుల బాధలు త్వరలోనే ముగుస్తాయని, ఈ చారిత్రాత్మక తరుణంలో సహాయం అందుతుందని హామీ ఇచ్చారు. అయితే నేతన్యాహు పిలుపు, ట్రంప్ నిర్ణయాలపై ఇజ్రాయెల్ ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్తో కాల్పుల విరమణ అనేది ఒక చారిత్రాత్మక వైఫల్యమని, దీనివల్ల ఇరాన్ తిరిగి పుంజుకునే అవకాశం ఉందని ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రజలు ఈ పిలుపును వ్యతిరేకించి అక్కడి మౌలిక సదుపాయాలకు రక్షణగా నిలబడ్డారు. మానవహారంగా ఏర్పడి ఇరాన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఈ బలహీన శాంతి ఒప్పందాన్ని నిలబెట్టుకోవడానికి ఈ శనివారం ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ఉన్న ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న విభేదాలను పరిష్కరించడం ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి భద్రత, ఇజ్రాయెల్ హిజ్బుల్లా వివాదం, ఇరాన్ యొక్క అణు కార్యక్రమం వంటి సంక్లిష్టమైన అంశాలపై ఈ చర్చలు సాగనున్నాయి. ఇరాన్ కొత్త నాయకత్వంతో ఈ చర్చలు ఎంతవరకు సఫలమవుతాయోనన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఒకవేళ ఈ దౌత్య ప్రయత్నాలు విఫలమైతే మధ్యప్రాచ్యం మళ్లీ యుద్ధ జ్వాలల్లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. ఇరాన్ సైన్యం యొక్క సైద్ధాంతిక దృఢత్వం, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య ఈ శాంతి ప్రక్రియ ఎంతవరకు నిలబడుతుందో వేచి చూడాలి.